దాసుని మాట్లాడినా నీ శిరోసాలను మరుపరిచి నువ్వు తోడుగా నడిపించమని మా ప్రొవైడ్ చేస్తే నాకు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు శ్రీరామంలో దేవుని యొక్క వాక్యముగా ఈరోజు మనము చదువుకున్నాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. సాధారణంగా ఈ అధ్యాయం అనేది అందరికీ దరిదాపుగా కంఠస్థం అయ్యేటువంటి అధ్యాయం. లేదా ప్రతి ఒక్కరూ సులువుగా కీర్తన భాగంలో ఏదైనా నేర్చుకుంటారో మొట్టమొదటిగా అంటే అది ఏ కీర్తన అంటే 23వ కీర్తన. ఇది చాలా సులువైనది, కానీ ఎంతో లోతైన అనుభవం కలిగినటువంటి కీర్తన. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే దావీదు భక్తుడు ఇందులో ఇచ్చినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు ఎంతో అనుభవపూర్వకంగా చెప్పారు. అనుభవం లేకపోతే ఈ మాటలు చెప్పడానికి దావీదుకు అసలు విలువ అనేది ఉండేది కాదు. అనుభవం లేకపోతే ఈ మాటలు మనము నేర్చుకోము, మన పిల్లలకు నేర్పించము. కాబట్టి ఎంతో అనుభవపూర్వకంగా రాయబడినటువంటి మాట. అంత మాత్రమే కాదు, ఈ అనుభవం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజవ్వక ముందు ఆయన గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. గొర్రెల్ని ఏ విధంగా కాపాడాలి అని దావీదు భక్తులను అడిగితే దావీదు భక్తులు కొన్ని మాటలు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, గొర్రెలు మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఈ దినాల్లో ఏమి ఆనందంగా తక్కువ, కానీ ఆ దినాల్లో ఎలుగుబాట్లు, పులులు, సింహాలు, తోడేలు అనేకమైనటువంటి జంతువుల చేత అవి చంపబడేవి. కాబట్టి వాటన్నిటి నుంచి కాపాడాలి. దావీదు భక్తులు చెప్తాడు. అయితే ఆ కాపాడిన అనుభవం దావీదు భక్తులు ఉంటుంది. ఒకసారి సౌలుతో అంటాడు, అయ్యా ఇదిగో నా గొర్రెలను ఎలుగుబంటి నోటి నుండి, సింహపు నోటి నుండి నేను కాపాడాను. అంటే కాపాడిన అనుభవం దావీదు భక్తులకు ఉంది ఈ గొర్రెల విషయంలో. అంత మాత్రమే కాదు, గొర్రెలు ఎక్కడికి వెళ్తే సరైన ఆహారం దొరుకుతుందో వాటికి తెలుసుండాలి. దావీదు భక్తులకు ఆ విషయం తెలుసు. గొర్రెల్ని ఎక్కడ నడిపించాలి, ఎక్కడికి నడిపించాలి, ఎప్పుడు నడిపించాలి, ఎప్పుడు వాటికి కావలసినటువంటి దాహం తీర్చడానికి కానీ, ఆహారం తీర్చడానికి కానీ, ఇదిగా రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎక్కడ ఉండాలో ప్రతి విషయము ఎవరికి తెలుసు అంటే దావీదు భక్తునికి తెలుసు. అదేవిధంగా దావీదు భక్తుల విషయాన్ని మరొక్కసారి మనం ఆలోచన చేస్తే దావీదు వాటిని నడిపించాలనుకుంటే ఉంటాయి, వద్దు అనుకుంటే దావీదు ఇష్టం. ఎవరి ఇష్టం? ఎందుకంటే ఆయనే గొర్రెలు కాపాడు కాబట్టి వాటి గొర్రెలు నడిపించాలనుకుంటే నడిపిస్తాడు, వద్దు అని అనుకుంటే తీసేస్తాడు. కాబట్టి దేవుడి ద్వారా దావీదుకు ఈ కీర్తన రాయడానికి చాలా అనుభవం ఉంది. భౌతికంగా గొర్రెల మధ్యలో గొర్రెల్ని మేపిన అనుభవం దావీదు భక్తునికి ఉంది. కాబట్టి ఈ విషయాలను రాస్తూ కొంత మార్పు చేశాడు. తన అనుభవంలో కొంత మార్పును తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు అనంటే, ఇదిగో మొదటి వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఒక కాపరి తన గొర్రెల విషయంలో ఏమనుకుంటాడంటే వాటికి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి. లోపం వచ్చినా, ఆకలి వేసినా, ఏ పరిస్థితి వచ్చినా వాటికి ఏం తక్కువ కావద్దు, దరిదాపుగా నేను చెయ్యగలిగినంత చెయ్యాలి అని ఒక కాపరి అనుకుంటాడు. అదేవిధంగా నా జీవితంలో, నా పరిస్థితుల్లో నాకు కాపరిగా ఉన్నటువంటి వాడు దేవుడు. దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఎక్కడికి నడిపించాలనుకుంటే ఎక్కడికి నడిపిస్తాడు, నన్ను సుఖంగా ఉండడానికి ఏమేమి అవసరమో అవన్నీ నాకు ఇస్తాడు, తను ఇష్టమైతే నన్ను నడిపిస్తాడు అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈ యొక్క కీర్తనలో. నిజంగా మనం ఈ కీర్తన 6 వచనాలను మనం జాగ్రత్తగా చూస్తే ఒక కాపరి ఏ విధంగా తన యొక్క నడిపింపును చూపిస్తాడో, ఏ విధంగా తాను కావలసిన అవసరతను తీరుస్తాడో, ఏ విధంగా రక్షణను ఇస్తాడో, ఏ విధంగా వాటిని దీవిస్తాడో ఈ కీర్తనలో మనకి కనబడుతుంది. దేవుడి జ్ఞాపకం చేసుకోవాలి. నరికి అన్నది అనుభవపూర్వకమైనటువంటి కీర్తన.
దీనివల్ల ఇటు విని ఇటు వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇదే మాటల్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, ఆలోచిస్తే అవి మనకు మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు తెలియపరుస్తాయి. ఈ మాట నిజంగా మొదటి విషయాన్ని మనం చూస్తే 1-2 వచనాల్లో ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు దేవి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. దేవుడు ఎంత గొప్ప కార్యము దావీదు జీవితంలో చేస్తున్నాడో దావీదు భక్తుడు తన భాషలో తెలియపరుస్తున్నాడు. మాట చెప్పాలంటే ఎలా తెలియపరుస్తున్నాడు? తనకు అర్థమయ్యే భాషలో తాను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు పచ్చిక గల చోట్ల ఆయనను, ఎక్కడైతే ఎక్కువగా గడ్డి ఉంటుందో అక్కడే పశు సంపదకు నిలబెడతారు. ఎందుకు? మంచిగా భోజనం చేయాలి, మంచిగా ఇస్తూ తీసుకోవాలి. దావీదు జీవితంలో కూడా అదే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు సమృద్ధి ఉన్న చోట నిలబెడతాడు. మన విషయాన్ని మనం ఆలోచన చేస్తే మన జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడు? నిజంగా మనది అంత మంచిగా దేవుడు చూసుకుంటున్నాడా? ఇప్పుడు నేనున్నానండి, మిమ్మల్ని స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగాను, ఎవరి గురించి అంటే దేవుని గురించి. ఇంకెవరి గురించి? దేవుని గురించి. మీ దేవుడు మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడా లేదా అంటే మీ సమాధానం మౌనం ఉంటారా? సమాధానం చెప్తారా? నా కోసం సమాధానం చెప్పకండి. నేను అంటున్నా, నా కోసం చెప్పదు, దేవుడి కోసం చెప్పండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చూసుకుంటున్నాడు. ఎవరు చూసుకుంటున్నాడు? దేవుడు చూస్తున్నప్పుడు మరి దేవుడు మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడా అలానే మీరు ఏం సమాధానం చెప్తారని దేవుడు చూస్తాడు? చెప్పండి. చూసుకుంటే చూసుకుంటున్నాడని చెప్తాడు, చూసుకోకపోతే చూసుకోలేదని. ఇదిగో బైబిల్ గ్రంథంలో యోగు భక్తుల విషయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో సాతానుడు అంటున్నాడు, మరి భూమి మీద నా భక్తుడైనటువంటి యోగు ఉన్నాడు, అతని సంగతి నువ్వు ఆలోచించావా అంటే, యోగు విషయంలో సాతాను ఏమంటున్నాడు? గుర్తుగానే నమ్మకం ఉన్నాడా? నువ్వు ఆయనకు కావాల్సిన అన్ని ఇచ్చావు, అన్నిటికీ కంచె వేసావు కాబట్టి నమ్మకం ఉన్నావు, అన్ని తీసేయి, ఆయన నమ్ముతాడా? అప్పుడు కూడా యోగు అన్నాడు ఏంటో తెలుసా? తన భార్యను బట్టి దేవుని చేత మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? అంటే మన దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు కాబట్టి ప్రతి కీడు నుంచి మనం బయటపడుతున్నామని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి విధమైనటువంటి ఆపద నుంచి మనం బయటపడుతున్నాము అంటే మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నో రకాలుగా మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, ప్రయాణాలు చేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం. వార్తలు చూసినట్లయితే దేవుడు ఎన్నో యాక్సిడెంట్లు, పెద్ద పెద్ద కాదు, చిన్న చిన్న యాక్సిడెంట్లు స్పాట్ లో ఇవి ఈ రోగాలు విడిచిపోయే సమయాలు. అలాంటి ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనేది మనం నమ్మాలి. అప్పుడే యెహోవా మన కాపరి మనం బలంగా గర్వంగా చెప్పగలుగుతాం. ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడైతే ప్రశాంతంగా ఏ పురుగు, ఏ ఎలుగుబంట్లు, ఏమి వేటాడని స్థలంలో నేను నీళ్లు తాగడానికి, దాహం తీరడానికి శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. నిజంగా మనం వేసే ప్రతి అడుగును దేవుడు తన కృపలో నడిపిస్తున్నాడు అనే విషయాన్ని దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆలోచన చేయాలి, మన దేవుడు ఎల్లప్పుడూ మనకు కాపరిగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు మనకు కావలసినవి ఇస్తున్నాడు అని మనం ఆలోచన చేయాలి. ఏమిస్తున్నాడు? కావలసినవి ఇస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. చూసారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము
ప్రతి ఒక్కరూ వినవలసింది, చదవవలసింది, చూడవలసింది, తెలుసుకోవలసింది, బలంగా నమ్మవలసినటువంటి మాట. ఫిలిప్పీ పత్రిక 4:19 చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును నమ్మాలి. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే దేవుని మహిమలో కనబడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన ప్రతి అవసరాలను తీరుస్తాడని మనం గుర్తుంచుకోవాలి, మనం నమ్మాలి. రెండో మాట మనం చూద్దాం. మత్తయి సువార్త యేసుప్రభు వారు తాను నివసించినటువంటి సమయంలో, జీవించినటువంటి సమయంలో మనకు ఒక మాట జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలని మనం చూస్తే అక్కడ జ్ఞాపకం చేస్తాడు. నిజంగా ఇది ప్రతి ఒక్క విషయంలో, ఒక గొర్రె ఏ విధంగా అయితే ఏ విషయాన్నైతే చింతించదో ఆ విషయం గురించే మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ విషయంలో ఏమని చెప్తూ ఉన్నాడు చదవాలి. కాబట్టి ఏమి తినుమో, ఏమి తాగుమో, ఏమి ధరించుకున్నామో అని చెప్పి దేని గురించి, తినే దాని గురించి, ధరించే దాని గురించి, ఏమి తాగుమో అనే దాని గురించి ఆలోచించండి. మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? చూడండి అక్కడ అంటున్నాడు, అన్యజనులు వీటన్నిటి విషయమై. నిజంగా ఎంత మంచి మాట! ఇది మనం నమ్మవలసింది, మన అనుభవంలో మనం ఉంచుకోవాల్సినటువంటి మాట. ఏమి తినమో, ఏమి తాగుమో, ఇదిగో ఏమి ధరించుకుందామో వీటి గురించి ఆలోచించకండి. అన్యజనులు వీటి విషయమై విచారించు అని జ్ఞాపకం చేస్తూ కింద అంటున్నాడు 32వ వచనంలో, ఇవన్నీ 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఇదిగో గొర్రెలకు కావాల్సిన ఏమేమి ఉన్నాయో గొర్రెలు కాబట్టి తెలుస్తుందా? తెలుసు. అదే విధంగా మనల్ని కాపాడేటువంటి మన కాపరికి, మన దేవునికి తెలుసా? తెలియదా? తెలుసు. మనం ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో ఇవన్నీ ఎవరికి తెలుసు అంటే మన పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే మన దేవుడు మనకి సమకూర్చేవాడని మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ఒక పని చేయాలి. అక్కడ చెప్తూ ఉన్నాడు 33వ వచనంలో ఏమంటున్నాడు? 33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. నిజంగా క్రైస్తవులుగా మన జీవితాల్లో మొట్టమొదటి విషయాన్ని ఆలోచన చేస్తే దేవుడు మనకు అన్ని ఇవ్వాలని దేవుడికి తెలుసు. మరి అన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు గొర్రెలు కావాల్సినటువంటి ఆహారం ఇస్తారు, నీళ్ళని ఇస్తారు, జాగ్రత్తలు ఇస్తారు, అన్ని ఇస్తారు. అన్ని ఇచ్చేది ఎందుకు గొర్రెలకి? చెప్పండి, ఎందుకు ఇస్తారు? గొర్రెల నుంచి ఎంతో కొంత లాభం ఉంటేనే ఎంత లాభం లేకుండా చేస్తారు. దేవుడు కూడా మన నుంచి ఆలోచన చేస్తూ మనం ఎలా ఉండాలి, ఏమి ఇవ్వాలి దేవుని కలిగి ఉన్నాయా ఆలోచన చేస్తున్నాడు. అన్ని అంటున్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని. ఇది దావీదు జీవితంలో ఉన్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి మాట. ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, ఇదే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను. మన దేవుడు మనం ఎటు నడుచుకోవాలో మనకు మార్గం చూపించేవాడు. ఎటు నడుచుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు ఎవరు చెప్పిస్తారు?
ఇప్పుడు గొర్రెలను ఎటు పోవాలి ఎటు పోకూడదు అని నిర్ణయించేది ఎవరు? కాపరి. ఇప్పుడు కాపరి మాట వింటే గొర్రెలు క్షేమంగా ఇంటికి చేరుకుంటాయి. ఒకవేళ కాపరి మాట వినకపోతే మరణిస్తాయి. ఒకవేళ దేవుడి చిత్తం ఉంటే వాటికి ప్రాణానికి ఆవిష్కారం ఉంటే మళ్ళీ తిరిగి వస్తాయి. కానీ వినకపోతే ఏమవుతాయంటే తప్పిపోతాయి. ఇప్పుడు దావీదు భక్తుడు తన యొక్క అనుభవంలో దేవుడి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవుడు నా కాపరి కనుక దేవుడు నాకు చెప్పిన మార్గంలో నేను నడుచుకుంటే ఇదిగో నేను ఖచ్చితంగా సరైన గమ్యానికి చేరుకుంటాను. ఇటువంటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇది సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాన్ని మనం చదువుతున్నాం. అది ఒక తీద్దాం. పాత నిబంధన గ్రంథంలో 533వ పేజీ. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా దేవుడు నా కాపరి. ఇంటి మీద కొత్త ఇంటి మీద పెడితే ఇది దేవుడి నిలయమని మంచిగా పెట్టుకుంటారు. మా ఇంట్లో దేవుడు ఉన్నాడు అని అంటారు. మరి దేవుడు ఉన్నప్పుడు, దేవుడు నడిపిస్తున్నప్పుడు, దేవుడు మన గృహానికి తోడై ఉన్నప్పుడు, దేవుడు మన గృహానికి యజమాని ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? కీర్తనల గ్రంథము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని తీసినా నీ స్వబుద్ధిని అదే ఉందా లేదా ఉందా? తీసిన చెప్పాలి. అదే ఉందా లేదా? నీ స్వబుద్ధిని మనం నడుచుకునేటప్పుడు, ఆలోచించేటప్పుడు, మన పరిస్థితులు చేసేటప్పుడు కొన్ని విషయాల్లో మన సొంత బుద్ధిని ఉపయోగంలో పెట్టదు. దేన్ని ఉపయోగం చేసుకోవాలి? దేవుని ఆధారము, దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు? చదవాలి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎవరి నమ్మకం ఉంచాలి? పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి? డౌట్ దేవుడు చేస్తాడా చేయాలని డౌట్ లేదు. ఖచ్చితంగా దేవుడు. అప్పుడే ఈ అనుభవంతో ఉన్న వాళ్ళే దేవుడు నా కాపరి అని ఖచ్చితంగా చెప్పగలిగే పరిస్థితి వస్తుంది. తర్వాత 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను. నిజంగా మన మార్గాలు స్ట్రైట్ గా వెళ్ళాలి, ఏ ఆటంకం లేకుండా వెళ్ళాలి అంటే ఇదిగో దాన్ని ఎవరికి అప్పచెప్పాలి అంటే దేవుడికి అప్పచెప్పాలి. అందుకే దావీదు భక్తుడు ఈ 23వ కీర్తనలో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన కాపరి కనుక తనను నడిపిస్తాడనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నిజంగా దేవుడిని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇంకొక మాట ఉంది, ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 27 తీసిన తర్వాత ఏమంటున్నాడు కదా? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. గొర్రెలు ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే అవి ఎక్కడున్నా, ఎంత పెద్ద మందలో ఉన్నా, ఎంతమంది వాటి ముందు నిలబడ్డా వాటి కాపరి ఎవరు ఉంటారో ఆయన పిలిస్తే అవి అందుతాయి. ఎవరైతే వాటికి ఆహారం పెడతారో అతను పిలిస్తేనే తొందరగా కలుగుతాయి, మిగతా వాళ్ళు తొందరగా
లొంగు వాటిని కట్టేయాలి, కాళ్ళు పట్టుకోవాలి, గుంజుగా రావాలి. ఎందుకంటే మనం స్వరం వాటిని గుర్తుపట్టం. అదే కావాలైతే పిలువగానే ముందుకొస్తాయి. అవి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, చెవులు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కాళ్ళు కట్టాల్సిన అవసరము లేదు. కాబట్టి మనం దేవుని యొక్క స్వరమును జాగ్రత్తగా వినగలిగినప్పుడు నిజంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. జ్ఞాపకం చూసుకుంటే అందుకే మన దేవుడు మన కాపరి మనల్ని నడిపిస్తాడు. ఇక మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే నాలుగవ వచనంలో గాఢాంధకారములో నేను సంచరించును, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైండు, నీ రుజుకరయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు ఎంత మంచిగా జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు ఒకవేళ కాపాడిగా ఉంటే ఆయన కాపాడతాడు, రక్షిస్తాడు. ఆయన కాపాడతాడు, రక్షిస్తాడు. ఇక్కడ చూడండి, ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు ఒక మాట అంటాడు. 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. బైబిల్లో ప్రతి ఒక్కరు తెచ్చి చూడాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, చాలా విషయాలను తెలియపరుస్తూ ఒక మాట అంటాడు, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. మన ఎదుట ఎన్ని సమస్యలైనా ఉన్నాయి, ఎంతమంది ఏమైనా ఒక విషయము ఇది మన హృదయాల్లో నిలబెట్టుకోవాలి. అంటే భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. మనందరి కొరకు యేసు ప్రభువు జన్మించారా? మనందరి కొరకు పుట్టాడా? నా ఒక్కరి కోసం పుట్టాడా? లేదా మీ ఒక్కరి కోసం పుట్టాడా? అందరి కోసం పుట్టిన యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది. మత్తయి సువార్త ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక మంచి పేరు ఉంది. ఏమని పేరు ఉంటుంది? యేసు. ఏమని పేరు? యేసు అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పాలి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు, రక్షించేవాడు. ఆయన ఇంకొక పేరు ఇమ్మానుయేలు. అంటే దేవుడు మనకు తోడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు ఉన్నాక మనం భయపడాల్సిన కాపలున్నంత సేపు ఏ గొర్రెలు భయపడు కాపరి గొర్రెలు ఎవరైనా కాపరి కనపడకపోతేనో గొర్రెలు ఎవరైతే అయిందంటే ఇకొంచెం మనం ఒక మాట ఆలోచన చేద్దాం. ఆలోచించి ముందుకు వెళ్దాం. రోగిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలను మనం చూస్తే రోగిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలు మనం ఒకసారి చదవాలి. ఒకసారి తీసి చదివితే మనం అక్కడ చదువు కొత్త నిబంధన గ్రంథంలో 139వ పేజీ రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందరి ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవని లోడీగా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది లేదు. అది నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. మన నమ్మకమే మనల్ని నిలబెడుతుంది. దేవుడి నుంచి మనల్ని వేరు చేసేది ఏదైనా ఉంది అంటే అది మనమే. నేను నా దేవుడి దగ్గర ఉండలేదు అంటే అర్థం ఏంటి అంటే నేనే దేవుడి దూరం అవుతున్నాను. మరణం దూరం చేయదు, ఇదిగో జీవం దూరం చేయదు, దేవుడి దూరం చేయదు, ప్రధానమైన ఉన్నమైన రాబోయే ఎవ్వి దేవుడి నుంచి మనకి దూరము. మనంతా మనమే దేవుడికి దూరం. నువ్వు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి
దేవుడు మనల్ని కాపాడడానికి, మనకు తోడుగా ఉండడానికి ఉన్నాడని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు, యెహోవా నా కాపరి. మనకు చెప్పాలి, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, రక్షణకర్తగా ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని మనం చెప్పగలిగితే నిజంగా ఎంతో అనుభవపూర్వకమైన గొప్ప సాక్ష్యం అవుతుంది మన జీవితంలో. చివరి 2 వచనాలు మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, చివరి 2 వచనాలు కీర్తన గ్రంథం 23వ అధ్యాయము చివరి 2 వచనాలు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, దావీదు భక్తునికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, నేను ఉన్నంత కాలం ఎక్కడ ఉంటానంటున్నాడంటే దేవుని మందిరంలోనే ఉంటాను. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, దేవుడు దీవిస్తే చాలా దీవెనకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా దీవెనకరంగా ఉంటుంది. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, నా గిన్నె నిండి, అంటే తన జీవితంలో ఆశీర్వాదాలు నిండి పొందుతున్నారని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నేను చిరకాలం దేవుని మందిరంలో నివాసము చేసేది. దాని అర్థం ఏంటి? కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడి వైపే చూస్తాను. ఎందుకంటే నాకు ఇచ్చేది దేవుడే, నన్ను నడిపించేది దేవుడే, నన్ను రక్షించేది కూడా దేవుడే. చివరికి నువ్వు దీవించబడాలి అంటే దీవించేది కూడా ఎవరు అంటే దేవుడే. ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 2 మాటలు తీసుకున్నాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో బైబిల్లో ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూడాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. సాధారణంగా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. చేసిన ప్రతి పనికి క్రెడిట్ మనమే తీసుకుంటాం. నేనే చేసిన, నా వల్లే అయింది. నిజంగా ఒక మాట నేను ఒప్పుకోవాలి, దేవుడు సరిగ్గా ఒప్పుకోవాలి. కొన్నిసార్లు నేను చేసిన కొన్ని పనులను బట్టి ఏమనుకుంటానంటే, ఆ పని ఏదైతే చేయగలిగానని ఇంకొకరైతే నేను అనుకుంటాను కాబట్టి ఒప్పుకుంటున్నాను. మనం అలా అనుకోకూడదని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఏమంటుంది? మనలో కార్యసాధకమైన తన శక్తి, ఎవరి శక్తి? మనం ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని చేయడానికి మనలో శక్తి ఉంది అని మనం అనుకుంటే ఆ శక్తి ఎవరిది? అది దేవుడితే మనకి ఎక్కువ చెప్తారు తెలుసా? ఒక 104, 105 ఎవరు వస్తే తెలుస్తుంది. వెళ్ళే పడుకొని అమ్మా అయ్యా అని అంటారు. అప్పుడు మనలో శక్తినిచ్చే దేవుడు కూడా గుర్తుకొస్తాడు. అయ్యా నా శక్తి కావాలి, అయ్యా నా బలం కావాలి. అప్పటి వరకు మనకి ఏమనిపిస్తుంది? నేనైతే చేయగలను. నిజంగా దేవుడి సన్నిధానంలో దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు అంటే మనం గుర్తుంచుకోవాలి, మనలో దేవుడు కార్యం చేయడానికి శక్తివంతుడు. తర్వాత ఏమంటున్నాడు? మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మనం చేసేదానికంటే ఎక్కువగా చేయగలిగినటువంటి శక్తి ఎవరికి అంటే దేవుడికి. కాబట్టి ఆ దేవుడికి సంఘంలో ఏం కలగాలంటున్నాడు అంటే మహిమ కలుగును గాక. నిజంగా మనం చేసే పనులను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సహాయం బట్టి, శక్తిని బట్టి ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. యేసు ప్రభువారు ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా చివరికి మహిమ ఎవరు వచ్చేది? ప్రజలంతా చూసి ఇదిగో ఇటువంటి శక్తిని మనుషులకు ఇచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక అన్నారు. మనం కూడా
దేవునికి మహిమ కలిగే విధంగా ఉండాలి. అందుకే యెహోవా నా కాపరి అని చెప్పదు. లేకపోతే అని చెప్పిన మాటకు విలువ అనేది ఉండదు. చివరిగా యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, పేతురు పత్రిక ముందు ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. మన దేవుని గురించి మంచి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూడండి ఎంత మంచిగా జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రేష్టమైనది ఏదున్నా, ఇదిగో సంపూర్ణమైన ఏ వరం ఉన్నా, మనకు కావాల్సిన ప్రతీది కూడా ఎక్కడ నుంచి వస్తుంది కదా? జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి యొద్ద నుండి మనకి, దేవుని యొద్ద నుండి మనకు వస్తుంది. ఎందుకంటే ఆయన మనకు కాపరి. చూడండి ఒక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే దేవుడిలో ఏ మార్పు లేదు. మార్పు వల్ల ఉంది మానవుని. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనకారులు. ఎంతో అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. ఏదో అక్కడ కూర్చొని చట్నీలో కూర్చొని రాసిన మాటలు కాదు. తన జీవితంలో దావీదు భక్తుడు పొందుకున్నటువంటి అనుభవపూర్వకమైన మాటలు. ఏంటి అంటే కాపరి అయిన దేవుడు మనకు కావలసిన ప్రతిదీ ఇస్తాడు. ఖచ్చితంగా సమయానికి ఇస్తాడు. లేట్ అయినా కూడా ఇస్తాడు. అబ్రహాము ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఎదురు చూడాలి. ఎదురు చూస్తే దేవుడు ఇస్తాడు. రెండోది మన దేవుడు నడిపిస్తున్నాడు. మన దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపించాలని మనం ఎదురు చూడాలి. ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, వాక్యం ఏం చెప్తుందని దేవుడితో ఎదురు చూడాలి. తర్వాత మన దేవుడు రక్షిస్తాడు, రక్షణ కల్పిస్తాడు. చివరిగా మన దేవుడు దీవిస్తాడు. మన దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. కాబట్టి దేవుడు రక్షించే దేవుడు, సమకూర్చే దేవుడు, నడిపించే దేవుడు, దీవించే దేవుడు మనందరికీ కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనెల్లప్పుడూ తోడు మీదుగా ఉండి నడిపించును కాక. దేవుడి కృపలో మనెల్లప్పుడూ నడుచుకుని కాక. అది కృపలో సంఘాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిన్న మాట్లాడుతుంది సంఘాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు మనతో మాట్లాడిన దేవుడు, మనల్ని కాపరిగా కాచి కాపాడి నడిపిస్తున్న దేవుడు. అటువంటి దేవుడికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క ప్రభు సంఘంలో లేచి నిలబడి నిన్న వాక్యాన్ని బట్టి సంఘాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క వచ్చినట్లయితే సరైన ప్రార్థన